హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నా పేరు హైమ. ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో పాలినామియల్స్ అనే చాప్టర్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3.4, పేజ్ నెంబర్ 71, క్వశ్చన్ నెంబర్ 3. అబ్టైన్ ఆల్ ద జీరోస్ ఆఫ్ 3x⁴ plus 6x³ minus 2x square minus 10x plus 5 if two zeros are root of 5/3 and minus root of 5/3. ఇప్పుడు మనకి ఎక్స్ లో ఒక పాలినామియల్ ఇచ్చారు కాబట్టి దీన్ని పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x మైనస్ 5. ఇప్పుడు ఈ పాలినామియల్ కి డిగ్రీ ఎంత? డిగ్రీ అంటే ఏంటి? ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ని డిగ్రీ అంటారు. ఇక్కడ 4 ఉంది కదా, కాబట్టి ఈ పి ఆఫ్ ఎక్స్ కి డిగ్రీ 4 అన్నమాట. అయితే దీనికి 4 జీరోస్ ఉంటాయి. ఈ పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి పాలినామియల్ కి 4 జీరోస్ ఉండాలి. అందులో మనకి 2 జీరోస్ తెలుసు కాబట్టి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5/3 అండ్ రూట్ ఆఫ్ 5/3 విత్ మైనస్. ఈ 2 జీరోస్ ని ఆల్ఫా అని బీటా అని అనుకుందాం. అంటే ఆల్ఫా వాల్యూ రూట్ ఆఫ్ 5/3 అండ్ బీటా వాల్యూ మైనస్ రూట్ ఆఫ్ 5/3 అనుకుందాం. జీరోస్ తెలిసినప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి? జీరోస్ ని ఆల్ఫా బీటా అనుకుంటే ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా అనమాట. అంటే ఏమవుతాయి? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే రూట్ ఆఫ్ 5/3, ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ 5/3 అనేది ఒక ఫ్యాక్టరు. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి? ఎక్స్ మైనస్ బీటా కదా, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 5/3, బీటా అంటే మైనస్ రూట్ ఆఫ్ 5/3 కదా, కాబట్టి ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ రూట్ ఆఫ్ 5/3. ఇది ఎక్స్ మైనస్ బీటా, ఇది సెకండ్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేసుకుంటే వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. మరి ఎలా మల్టిప్లై చేద్దాము? ఇక్కడ చూడండి, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈ ఫామ్ లో ఉంది కదా, కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బికి ఆన్సర్ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ని ఏ అనుకుందాము, 5/3 అండర్ రూట్ ని బి అనుకుందాము. మరి ఆన్సర్ లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బి వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ 5/3, దానికి హోల్ స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఇక మిగిలింది ఏంటి? 5/3. మరి 1 కి 3 కి ఎల్సిఎం ఎంత? 3. 3లో 1 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x². వెంటనే మైనస్ గుర్తుపెట్టుకోండి. 3లో 3 1 టైం పోతుంది కాబట్టి 1 5 సార్ 5. ఇప్పుడు ఈ 3ని వెలుపల పెట్టేద్దాం. 1/3 ఇంటూ 3x² మైనస్ 5. సో ఈ 3x² మైనస్ 5 అనేటువంటిది ఎక్స్ లో ఉండేటువంటి ఒక చిన్న పాలినామియల్. ఇది పి ఆఫ్ ఎక్స్ కి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఏంటి? ఈ 3x² మైనస్ 5 తోటి ఈ పిఎక్స్ ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. చూద్దాం. డివైడింగ్ పి ఆఫ్ ఎక్స్ బై 3x² మైనస్ 5. ముందు పి ఆఫ్ ఎక్స్ రాసుకుందాం. దీంట్లో టర్మ్స్ అన్ని కూడా ఉన్నాయి, మిస్సింగ్ టర్మ్స్ ఏం లేవు, పైగా ఇవన్నీ ఆర్డర్ లో కూడా ఉన్నాయి. సో నో ప్రాబ్లం. ఇక 3x² మైనస్ 5 అనేది డివైజర్ గా తీసుకుందాం. వెంటనే టర్మ్స్ ఆఫ్ కోషెంట్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్ కోషెంట్ టర్మ్ కి ఎలా చేయాలి? ఈ డివిడెండ్ లో మొదటి టర్మ్ 3x⁴ బై డివైజర్ లో మొదటి టర్మ్ 3x². సో 3x⁴ బై 3x². 3 కి 3 క్యాన్సిల్ అయితే x⁴ బై x² వాల్యూ ఎంత? x². ఇది కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ అనమాట. కాబట్టి ఈ x² ని కోషెంట్ లో రాద్దాం. ఈ x² తోటి ఈ డివైజర్ మొత్తాన్ని మల్టిప్లై చేసి డివిడెండ్ కింద వేసుకోవాలి. సో x² ఇంటూ 3x², 3x⁴, x² ఇంటూ మైనస్ 5 అంటే మైనస్ 5x². x² టర్మ్ కింద x² టర్మ్ రాసుకోవాలి. x³ టర్మ్ కింద ఏమి రాకపోయినా అట్లా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. సరే, అడ్డంగా గీత గీసేయండి, కింది వరుసకి గుర్తులు మార్చండి. ఇక్కడ మైనస్ వస్తుంది, ఈ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది. 3x⁴ మైనస్ 3x⁴ క్యాన్సిల్ అయిపోయింది. 6x³ దిగింది. ఇక్కడేమో మైనస్ 2x² ప్లస్ 5x² అంటే ప్లస్ 3x² అనమాట. వెంటనే ఏ టర్మ్ ఉందో అది దిగాలి, అంటే మైనస్ 10x దించుకుందాం. ఇప్పుడు మనకి కోషెంట్ లో సెకండ్ టర్మ్ కోసం ఈ వచ్చినటువంటి ఈ పాలినామియల్ ని మనం డివిడెండ్ గా భావిస్తే దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 6x³ బై 3x². 6x³ బై 3x². 3 1s 3 2s కాబట్టి 2 వచ్చింది. x³ బై x² అంటే x. సో 2x అనేది కోషెంట్ లో సెకండ్ టర్మ్ అనమాట. కాబట్టి 2x ని కోషెంట్ లో రాసుకుందాం. ఈ 2x తోటి ఈ డివైజర్ మొత్తాన్ని మల్టిప్లై చేసి ఈ కింద రాసుకోవాలి. 2x ఇంటూ 3x² అంటే 6x³ అండ్ 2x
ఇంటూ -5 అంటే -10x. x టర్మ్ కింద x టర్మ్ రాసుకోవాలి. x² టర్మ్ కింద ఏం రాకపోయినా కూడా ఏం పర్వాలేదు, అడ్డంగా గీత గీసేయండి. కింది వరుసకి గుర్తులు మార్చండి. 6x³ కి మైనస్ వస్తుంది, ఈ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది. సో 6x³ -6x³ క్యాన్సిల్ అయిపోయింది. 3x² దిగుతుంది. -10x + 10x ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. వెంటనే ఉండే టర్మ్ దిగాలి, -5 దిగిందనమాట. ఇప్పుడు కోషంట్ లో థర్డ్ టర్మ్ కోసం ఈ పార్ట్ ని మనం డివిడెండ్ గా భావిస్తే దీంట్లో ఫస్ట్ టర్మ్ 3x² / 3x². సో రెండు ఈక్వల్ కదా, న్యూమరేటర్ డినామినేటర్, కాబట్టి ఆన్సర్ అంతా 1. కోషంట్ లో థర్డ్ టర్మ్ ఈస్ 1. సో ఈ 1 ఇక్కడ వేసుకుందాం. 1 తోటి డివైజర్ ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 3x² - 5 వస్తుంది కదా, అది దీని కింద రాసుకుందాం. క్రింద వరుసకి గుర్తులు మార్చుకోండి. ఇది మైనస్ అవుతుంది, ఇక్కడేమో ప్లస్ వస్తుంది. 3x² - 3x² క్యాన్సిల్ అయిపోయింది. -5 + 5 కూడా క్యాన్సిల్ అయిపోయి రిమైండర్ 0 వచ్చింది. అంటే రిమైండర్ 0 వచ్చింది అంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఈ డివిడెండ్ కి ఈ డివైజర్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఈ కోషంట్ కూడా ఇంకో ఫ్యాక్టర్ అవుతుంది. సో p(x) అంటే ఈ డివిడెండ్ అనమాట. p(x) = 3x² - 5 ఇది డివైజర్, x² + 2x + 1 ఇది కోషంట్. ఈ రెండిటికి ప్రోడక్ట్ వచ్చేసి p(x) అనమాట. ఇప్పుడు 3x² - 5 కి 2 zeros మనకి క్వశ్చన్ లో ఇచ్చున్నారు. x² + 2x + 1 ఈ ఫ్యాక్టర్ కి మళ్ళీ 2 zeros వస్తాయి, అవి మనం ఇప్పుడు కనుక్కుందాం. సో టు అబ్టైన్ అదర్ 2 zeros ఆఫ్ p(x), x² + 2x + 1 = 0 గా తీసుకుందాం. ఇక్కడ x² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 1, 1 1s are 1 + 1. ఈ 1 కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 × 1 అంతే కదా. కాబట్టి ఫస్ట్ టర్మ్ ని x² గా రాసుకుందాం, లాస్ట్ టర్మ్ ని 1 గా రాసుకుందాం, మధ్యలో ఉండేటువంటి 2x ని x + x గా విడదీద్దాం, = 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీస్తే ఇక x² లో x కామన్ పోతే x మిగిలింది, ప్లస్ x కి x 1s are x కాబట్టి x కామన్ వెళ్ళిపోతే 1 మిగిలినట్లు. బ్రాకెట్ క్లోజ్ చేయండి. వెంటనే ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టుకోండి. x + 1 లో కామన్ ఏమీ రాలేదు కాబట్టి x + 1 మొత్తం తీసుకున్న బ్రాకెట్ పెట్టుకుందాం. ఇక్కడ కామన్ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టుగా అనుకోవాలి, = 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో కూడా x + 1 అనేది కామన్ గా ఉంది కాబట్టి పక్కన పెట్టండి, x + 1. ఇక మిగిలింది ఏంటి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ లోనేమో x మిగిలింది, ప్లస్ సెకండ్ టర్మ్ లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అనమాట. x + 1 = 0. మనకు వచ్చిన రెండు ఫ్యాక్టర్స్ కూడా ఈక్వల్ గా వచ్చినాయి కాబట్టి ఏదో ఒక ఫ్యాక్టర్ ని మనం 0 కి సమానం చేసుకుందాం. x + 1 = 0 implies x = ఈ +1 ట్రాన్స్పోజ్ అయితే -1. అలాగనే ఈ ఫ్యాక్టర్ కి 0 సమానం చేసుకున్నా కూడా మనకి x వాల్యూ -1 వస్తుంది. కాబట్టి ది అదర్ 2 zeros ఆఫ్ p(x) = -1 and -1. ఇవి రెండు కూడా ఇంకా అదనంగా ఉండేటువంటి 2 zeros అన్నమాట. ఓకే, ఈ రకంగా మనకి ఒక పెద్ద పాలినామియల్ కి 2 zeros ఇస్తే మరి 2 zeros ని మనం కనుక్కోవచ్చు. ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమైందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.